అందరికీ నమస్కారం అండి. మునుపటి వీడియోలో మనము ఏ విధంగా ఫార్మర్ రిజిస్ట్రీ పోర్టల్‌లోకి లాగిన్ అవ్వాలో తెలుసుకున్నాము. ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి టెక్నికల్ అసిస్టెంట్ గాని, లేదా డిఏఓ లాగిన్ యూజ్ చేసుకొని, జిల్లా లాగిన్ యూజ్ చేసుకొని, మండలాలు ఎట్లా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో, ఇక్కడ మనం బాపట్ల జిల్లా వారి టెక్నికల్ అసిస్టెంట్ వారి యొక్క మొబైల్ నెంబర్‌ని యూజర్ ఐడీగా యూజ్ చేస్తున్నాను. పాస్వర్డ్ టైప్ చేసుకుంటున్నాము. సో పాస్వర్డ్ టైప్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసుకోవాలి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సక్సెస్ అవుతుంది. ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం లెఫ్ట్ సైడ్లో యూజర్ మేనేజ్మెంట్ క్లిక్ చేయాలి. తర్వాత టెర్షియరీ యూజర్స్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు వస్తుంది. మనము డిస్ట్రిక్ట్ లెవెల్లో మీ మండలాల్సిన మ్యాప్ చేస్తాం. ఇక్కడ మండలాన్ని సబ్ డిస్ట్రిక్ట్ అంటాం. సో మనం సబ్ డిస్ట్రిక్ట్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి లాస్ట్ బట్ 1 సబ్ డిస్ట్రిక్ట్ మ్యాపర్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ కౌంట్ చూడండి 85 క్రియేట్ చేసాం మండలాలు. సో వీళ్ళలో మనం మండలాల్సిన మ్యాప్ చేసుకోవాలి. సో ఈ యొక్క గ్రీన్ కలర్ స్లైడ్ బార్ ఉంది కదా, దీన్ని ఇలా స్లైడ్ క్లిక్ చేసుకుంటే మనకు సైడ్కి వెళ్తుంది. ఇక్కడ చూడండి మనం రైట్ సైడ్కి వచ్చి ఇక్కడ పెన్ సింబల్ కనిపిస్తుంది. ఫస్ట్ దానికి పెన్ సింబల్ కనిపిస్తుంది. నేను దీన్ని ఎడిట్ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు అడ్మినిస్ట్రేటివ్ రోల్స్ కనిపిస్తాయి. మనము ఏ మండలంకి అయితే మనం ఇది మ్యాప్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ యొక్క డీటెయిల్స్ మనం తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? యూజర్ ఐడి తీసుకోవాలి, ఈమెయిల్ ఐడి తీసుకోవాలి, మొబైల్ నెంబర్ తీసుకోవాలి. సో యూజర్ ఐడి మనం ఒక కామన్ ఫార్మేట్ ఇవ్వండి అని చెప్తూ లాస్ట్ ట్రైనింగ్లో మనం చెప్పాము. సపోజ్ ఇక్కడ నేను కర్లపాలెం క్రియేట్ చేస్తున్నాను కాబట్టి MAO_ కర్లపాలెం. ఈమెయిల్ అడ్రస్ MAO_karlapalem1@gmail.com. అలాగే మొబైల్ నంబర్ 8331056983. సో 8331056983. సో ఈ విధంగా యూజర్ డీటెయిల్స్ ఇచ్చుకున్నాం. ఈ యూజర్కి మనం ఆ డిస్ట్రిక్ట్ మండల విలేజ్ మ్యాప్ చేస్తాం. సో మండలం మ్యాప్ కాదు, ఓన్లీ మండలం వరకే మ్యాప్ చేస్తాం. సో ఇక్కడ ట్రయాంగిల్ క్లిక్ చేయాలి. ఈ చెక్ బాక్స్ ఎవరు క్లిక్ చేయొద్దు. ట్రయాంగిల్ క్లిక్ చేయాలా? చూడండి బాపట్ల జిల్లా వచ్చింది. ఈ ట్రయాంగిల్ క్లిక్ చేయాలి. ఇందులో మనకు అన్ని మండలాలు కనిపిస్తాయి. మనం ఇప్పుడు ఏ మండలానికి చేస్తున్నాము? జస్ట్ కర్లపాలెం క్లిక్ చేస్తున్నాం కాబట్టి జస్ట్ కర్లపాలెం మాత్రం టిక్ పెడతాము. మీరు చూడండి ఇక్కడ ట్రయాంగిల్ చూస్తే కర్లపాలెంలో ఉన్న విలేజెస్ అన్నీ కూడా మీకు ఇక్కడ ఏమయ్యాయి చూడండి, 5 రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి. ఈ 5 రెవెన్యూ విలేజెస్ మ్యాప్ అయిపోయినాయి. అంతేనండి మీరు చేయాల్సింది. సో ఇంతకు మించి మీరు ఇంకెక్కడ కూడా టిక్ పెట్టకూడదు. సో ఈ MAO_కర్లపాలెం అనే యూజర్కి ఈ డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ బాపట్ల డిస్ట్రిక్ట్లో కర్లపాలెం అనే మండలానికి మనం మ్యాప్ చేసుకుని ఇక్కడ రైట్ సైడ్లో అప్డేట్ అనే ఆప్షన్ ఉంది కదా, అప్డేట్ క్లిక్ చేస్తాం. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మీకు యూజర్ అప్డేట్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఈ లిస్ట్లో మీకు ఇక్కడ ఈ బార్లో చూడండి, సైడ్ బార్లో ఇక్కడ మీకు కనిపిస్తుంది SM revenue_D_750. ఇది ఇక ఆయన యూజర్ ఐడి అవుతుంది. లేదా ఆయన మొబైల్ నెంబర్ కూడా యూజర్ ఐడి కింద వాడుకోవచ్చు. పాస్వర్డ్ ఏమవుతుంది? పాస్వర్డ్ అనేది మనం సెట్ చేయగానే ఆ యొక్క మొబైల్ ఫోన్కి మనకు ఆ మొబైల్ ఫోన్కి పాస్వర్డ్ కూడా వెళ్ళడం జరుగుతుంది. లేదా admin@123 అనేది కూడా డిఫాల్ట్ పాస్వర్డ్ ఇచ్చాము. సో ఒకసారి MAO లాగిన్లో కూడా మనం చెక్ చేసుకుందాం. థ్యాంక్ యూ అండి.